ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థాన అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. కూటమి నాయకులు సువాడ రాజశేఖర్, కడగల ఆనంద్ కుమార్, అంబళ్ల అప్పల నాయుడు, జనసేన పార్టీ నెల్లిమర్ల పట్టణకరణ రవ్వ నాని తదితరులతో కలిసి రామతీర్థం దేవస్థాన స్థలంలో ఆక్రమణలను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆక్రమణలో ఉన్న వ్యాపారులు అధికారులతో సహకరించాలని సూచించారు. అలాగే షాపుల ముందు విస్తరించిన పదాలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దేవస్థాన అభివృద్ధికి వ్యాపారులు, గ్రామస్తులు సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో దేవస్థానంలో అభివృద్ధి పనులను 3 కోట్లు వెచ్చించినట్లుగా చెబుతున్నారని, అయితే ఆ స్థాయిలో పనులు కనిపించడం లేదని అన్నారు. దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విజయ్ కుమార్ అని విజయ్ కుమార్ బంగారమ్మ చెప్పావా, తర్వాత పద్మావతి, తర్వాత పోస్టర్ల నగేష్, తర్వాత దొడ్ల సత్యవతి, తర్వాత కొల్లి గురమ్మ, తర్వాత కేబీ కామేశ్వరరావు, తర్వాత చౌరు రామరాజు, వీళ్ళందరూ ఈ మధ్య వచ్చేసి మాది దేవస్థానం వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మీ అందరికీ నేను చెప్తున్నది, ఇక్కడ అందరూ ఒకసారి వినండి. రామతీర్థాలు కూడా అన్నది కొన్ని లక్షల మంది ఇక్కడ విజిట్ చేసుకుంటారు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. దాన్ని మనం ఇంప్రూవ్ చేసి ఉత్తరాంధ్ర భద్రాచలం కన్నా ధీటుగా ఉత్తరాంధ్ర భద్రాచలం అనేది తీర్చిదిద్దుతానని నేను చెప్పాను నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా. ప్రతి ఏడాది మనం ఇంప్రూవ్మెంట్స్ చేసి వెళ్తాం. అర్థమైందా? ఈ వీధులు అనేవి గుడికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు మాడవీధులు అంటారు. ఇక్కడే మనకు ఊరేగిస్తారు దేవుడిని కూడా. అందుకని చెప్పి మీకు కష్టం కలగకుండా, దేవుడికి కష్టం కలగకుండా మనం చెయ్యాలి. ఏ పని చేసినా దాని మీద మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు పేదవాళ్ళు కాబట్టి నాకు తెలుసు, కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ మీరు కూడా చెప్పింది కొంచెం అర్థం చేసుకోవాలి. నేను ఏదైనా కూలంకషంగా విశదీకరిస్తే కానీ ఎవరికి మాట్లాడు. అర్థమైంది కదా? నేను ఆల్రెడీ దీని మీద స్టడీ చేస్తున్నాను. ఈవో గారు, అలాగే మన పంతులు గారులు అందరూ వచ్చి నాకు చెప్పారు విషయాన్ని. అలాగే రాముడికి ఏది మంచిది, మనం కొన్ని లక్షల మందిని ఇక్కడ అకామిడేట్ చేసినప్పుడు మీకు వ్యాపారం బాగుంటుంది కాబట్టి, మీరు దీన్ని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి మీకు ఎలా చేయగలం న్యాయం అన్నది చూసాకనే ఏదైనా చేస్తాం. అర్థమైందండి? ఆర్డీఓ మేడం కూడా నేను అదే చెప్పాను. ఖచ్చితంగా ఆవిడతో కూడా మాట్లాడి మేము అందరం ఒక మీటింగ్ పెట్టుకొని ఏది మంచిదైతే అది చేస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ రోడ్లు పడాలి, ఖచ్చితంగా ఈ ఊరంతా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను దాని ద్వారా. ఎందుకంటే మనకు పెద్ద టూరిజం స్పాట్, అలాగే కొండ మీద గుడి ఉంది. కొండ మీద గుడికి కూడా అధిక సంఖ్యలో భక్తులు వెళ్ళేటట్టు మనం ఎలా అరేంజ్ చేసుకోగలం, ఎలా పంపించగలం అన్నది కూడా నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి మీకు భక్తులు ఎక్కువగా వస్తే మీ వ్యాపారం కూడా బాగుంటుంది. అంతే కదండి? అంతే కదా? కాబట్టి మీరు నా మీద నమ్మకం ఉంటే, నేను మీకు అన్యాయం చేయనని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా నా మాటలు కూడా వినండి. అర్థమైందండి? ఖచ్చితంగా నేను అన్ని కూలంగా